అమెరికా గూఢచారి సంస్థల స్వతంత్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందా? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలే నిఘా వర్గాల అంతిమ నివేదికల. తాజాగా సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ విచారణలో డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గాబార్డ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. ఇరాన్ అణు ముప్పుపై ట్రంప్ వాదనకు క్షేత్రస్థాయి నివేదికలకు పొంతన లేకపోవడంతో డెమోక్రాట్స్ విరుచుకుపడుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలతో సాక్షి స్పెషల్ స్టోరీ. అమెరికా నిఘా వ్యవస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త సంప్రదాయం తెరపైకి వచ్చింది. దేశానికి ముప్పు ఉందా లేదా అని తేల్చాల్సింది 80,000 మంది ఇంటెలిజెన్స్ ఉద్యోగులు కాదు, కేవలం అధ్యక్షుడు మాత్రమేనని తులసి గబ్బార్డ్ కుండ బద్దలు కొట్టారు. ఈ వివాదానికి ప్రధాన కేంద్రం ఇరాన్ నుండి తక్షణ ముప్పు ఏమీ లేదని తులసి గబ్బార్డ్ ముఖ్య సలహాదారు జో కెంట్ తన పదవికి రాజీనామా చేస్తూ లేఖ రాయడం సంచలనం సృష్టించింది. ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే అమెరికా ఈ యుద్ధంలోకి దిగిందని ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై సెనేటర్ జాన్ ఓసాఫ్ ప్రశ్నించగా, ముప్పును నిర్వహించే బాధ్యత ఇంటెలిజెన్స్ వర్గాలది కాదు, అది అధ్యక్షుడి విచక్షణ అంటూ గబ్బార్డ్ ఇచ్చిన సమాధానం అందరినీ విస్మయానికి గురిచేసింది. మరోవైపు సిఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ మాత్రం భిన్నమైన వాదన వినిపించారు. ఇరాన్ ఎప్పుడూ అమెరికాకు ముప్పుగానే ఉందని, గత ప్రభుత్వాల విధానాల వల్లే ఆ దేశం ఇంతటి ప్రమాదకర స్థాయికి చేరిందని ఆయన విశ్లేషించారు. గతంలో క్లైమేట్ చేంజ్, ప్రజారోగ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే వార్షిక ముప్పు నివేదికలో ఈసారి భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. రష్యా, చైనా ముప్పులను ప్రస్తావిస్తూనే ట్రంప్ ప్రాధాన్యతలకు అనుగుణంగా సరిహద్దు భద్రత మరియు హోంల్యాండ్ డిఫెన్స్ అంశాలకు ఈ నివేదికలో అగ్రపీఠం వేశారు. అధ్యక్షుడి అభీష్టానికి అనుగుణంగా నిఘా వేదికలను మారుస్తున్నారన్న విమర్శల మధ్య గురువారం హౌస్ ప్రతినిధుల ముందు నిఘా విభాగాల అధిపతులు హాజరు కానున్నారు. అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.